రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు. బీజేపీ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు బీఆర్ఎస్ హడావిడి చేస్తోందన్నారు. రైతులకు బేడీలు వేసిన సంగతి బీఆర్ఎస్ గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 200 పత్తి సేకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. కానీ పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు పెట్టిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రామచంద్రారావు. ఈ మధ్య కాలంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఏంటంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ప్రొక్యూర్మెంట్లో కొంత నిబంధనలు పెట్టిందని చెప్పేసి, ఇంత ఈల్డ్ ఉంటేనే కొంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని మీద నేను క్లారిఫై చేసే ముందు, మనం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై ఒక కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక ఫిగర్స్ అయితే ఉన్నాయో, పంజాబ్లో పర్ ఎకర్ 530 క్వింటల్ ప్రొడక్షన్ ఉంటే, హర్యానాలో 7, రాజస్థాన్లో 7, గుజరాత్లో 7, మధ్యప్రదేశ్లో 6, ఈ విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో 9, కర్ణాటకలో 8, తెలంగాణలో మాత్రం 12 క్వింటల్ పర్ ఎకర్ అని ఈల్డ్ చూపెట్టారు. ఈ 12 క్వింటల్ పర్ ఎకర్ ఈల్డ్ ఏదుందో ఇది నమ్మశక్యంగా లేదని చెప్పి దీని మీద క్లారిఫికేషన్ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం కేవలము 6.332 క్వింటల్ మాత్రమే ప్రతి ఎకరానికి ప్రొడక్షన్ వచ్చింది. కాబట్టి ఒక ఎంక్వైరీ మాత్రమే, ఒక వివరణ మాత్రమే అడగడం జరిగింది. దానికి పెద్ద రాద్ధాంగం చేసే ప్రయత్నం చేశారు. ఒక 100 జిన్నింగ్ మిల్స్ ఇంకా ప్రొక్యూర్మెంట్ క్యాపబిలిటీస్ లేవు. ఆ జిన్నింగ్ అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మాట్లాడి, జిన్నర్స్ మిల్స్ అసోసియేషన్ మాట్లాడి, వాళ్ళు కూడా ఈ కాటన్ వారి యొక్క ఏదైతే కొనే దీంట్లో రైతులకు సహకారాన్ని అందించమని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దానికి కూడా ఆల్మోస్ట్ ఆ సంబంధించినటువంటి జిన్నర్ మిల్స్ అయినటువంటి ఒక ఏదైతే ప్రతి కొనుగోలు విషయంలో కూడా రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా ఇది వచ్చే సంవత్సరం మార్చ్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు కూడా కోరుతా ఉన్నాను, మీరు ఎటువంటి ఒక ప్రచారానికి కానీ, ఎటువంటి ఒక ఏదైతే తప్పుడు వార్తలు కానీ మీరు దాన్ని నమ్మకండి.